క్యాన్సర్ ట్రస్ట్ మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ చేయబోతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత కోసం. యువత అంతా మీకు తెలిసిందే అండి, తెలియకుండా వాళ్ళు కాలేజ్ లైఫ్లో అడిక్ట్ అవుతున్నారు. అడిక్షన్ ఏంటంటే తెలిసిందే, క్యాంటీన్లోకి వెళ్తున్నారు, క్యాంటీన్లో ఛాయ్తో అలవాటు అవుతుంది, ఛాయ్ కాస్త సిగరెట్ అవుతుంది, సిగరెట్ కాస్త మందు అవుతుంది, మందుతో డ్రగ్స్ అలవాటు అవుతున్నారు. వాళ్ళకు మంచి ఏంటో చెడు చెప్పడానికి మేము మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ మార్నింగ్ 8 o'clockకి రాబోతున్నారు. సో మేమందరినీ యువతని అండ్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. ఈ రోజు మనం అందరం ఇక్కడ దేనికోసం ఇలా గ్యాదర్ అయ్యాము అంటే ఓరల్ క్యాన్సర్ అనే ఒక మహమ్మారి అంతా మన జీవితాల్లో ఒక పెద్ద ప్రధాన కారణమై అందరినీ కూడా చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది వరకు మనకి ఓరల్ క్యాన్సర్ అనేది 60 ఏళ్ల సంవత్సరాలు లేదా 50 ఏళ్ల సంవత్సరాలు పైబడిన వారిలోనే వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పైబడిన వారి నుంచే వస్తుంది. ఎందుకు? మన అలవాట్లు మారటం వల్ల. ఇది వరకు ఏంటంటే మనము ఈవెన్ ఫుడ్ కానీ మన హ్యాబిట్స్ కానీ మంచిగా ఉండేవి. ఫుడ్ కూడా మనం ఏంటంటే జొన్నలు, రాగులు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అందరు జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా నూడిల్స్ అని చెప్పి, పాస్తాస్ అని వీటికి ఎక్కువ అలవాటు పడి వాటిలో ఉన్న ఎజినోమోటో సాల్ట్స్ కానీ, మోనోసోడియం గ్లూటమేట్ కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. దాంతోపాటు మనకి ఎక్కువ యూత్ దేనికి చెడిపోతున్నారంటే ధూమపానం, మద్యపానము అండ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. కేవలం మనకి ఒక ఏజ్ వాళ్ళే కాకుండా చిన్న చిన్న పిల్లలు కూడా అవి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ సాటర్డేస్ వచ్చినాయి అంటే, ఫ్రైడేస్ వచ్చినాయి అంటే మనకి పబ్స్కి వెళ్ళడం అని చెప్పి ఇలా ఈ కాలేజ్లో కూడా ఒకరి నుంచి ఒకరికి ఈ అలవాట్లు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ మెయిన్ మాది ఓరల్, దీనివల్ల మేము చాలా పేషెంట్స్ని చూస్తున్నాం. ఈ ఎర్లీ ఏజ్లో వాళ్ళందరూ చాలా బాధపడేది, వాళ్ళ వల్ల వాళ్ళని చూసి వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడటం, ఇదంతా కూడా మేము చూసి ఒక డాక్టర్స్ మేము ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాం.